స్వామి శరణమయ్యప్ప 7 అవర్స్ స్వామి డే 2 మన హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్రలో డే 2 టైం 7 మార్నింగ్ 7 అవర్స్ ఉంది. అండ్ మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ కాట్రాన్ టెంపుల్ నుంచి అరౌండ్ 12 కిలోమీటర్స్ దాకా వాక్ చేసాం. మధ్యలో ఆగాల్సి వచ్చింది. నేను ఇంకో స్వామి ఇద్దరం లాస్ట్లో అందరినీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా మందికి ముందే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు ముంగడికి. నాకంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కానీ తెలుసు కదా స్వామి, మనకు కూడా అంత కాదు, అన్నీ కొంచెం టైం పడుతుంది. మనకు కూడా కొన్ని రోజులు ఫామ్లోకి రావడానికి టైం పడుతుంది. నడుస్తూ ప్రాక్టీస్తోని ఇక నెక్స్ట్ ముందొచ్చే రోజులు ఇంకా మంచి ఫాస్ట్గా వెళ్తాం అనుకుంటున్నా. సో వ్యూస్ అయితే చాలా క్రేజీ వ్యూస్ ఉన్నాయి స్వామి. ఇంకా దీనికి మించిన వ్యూస్ ఇంకా చాలా వస్తాయంట. మీకు పెడతాను చూడండి. మంచి టెంపుల్స్ కవర్ చేద్దాం మనం. మంచి సీనరీస్ కవర్ చేసుకుందాం. వచ్చేది కేరళకి వెళ్తాం కాబట్టి కేరళలో అయితే ఇంకా చాలా మంచి సీనరీస్ ఉంటాయి. సో హోప్ యూ ఎంజాయ్. సో స్వామి, ఈ స్వామి వచ్చేసి తమ్ముడు స్వామి లాగా అభి స్వామి అని చెప్పి. ఈ స్వామి సరే 9వ పడి, నాది వచ్చేసి 2వ పడి. అంటే బేసికలీ 9వ పడి అంటే 9th టైం స్వామి వేసుకోవడం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. టైం వచ్చేసి స్వామి ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పటికి మేము కాట్రాన్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ నడిచాము. మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసాం స్వామి. మనము 3:30కి లేచాం స్వామి. 3:30కి లేచి అక్కడ అంటే ఎక్కువ స్వాములు ఉన్నాం కాబట్టి వాష్రూమ్స్ దగ్గర వెయిటింగ్ ఉంది. అక్కడ వెయిటింగ్ చేసి మనము 4 కల్లా స్నానాలు చేసుకొని మన వెహికల్కి పూజ చేసుకొని మనం 4:30కి స్టార్ట్ అయ్యాం స్వామి. సో ఇప్పటికి ఒక 9 కిలోమీటర్స్ దాకా వచ్చాం స్వామి. నాన్ 4:30 to 1.5 అవర్లో 9 కిలోమీటర్స్ కవర్ చేసినాం ఈరోజు. ఇక్కడ అందరం కొత్త తరంలో జోష్ అంటామా, ఏమంటాం మనం? జోషే స్వామి శరణం. మంచి ఎక్స్పీరియన్స్ స్వామి. మార్నింగ్ వాక్స్, క్లైమేట్ కానీ చల్లగా ఉన్నా కూడా మా ఈ కంటిన్యూస్ నడవడం వల్ల మా బాడీ హీట్ అవ్వడం కానీ కొంచెం బాగానే అనిపిస్తుంది. స్వామి 10 కిలోమీటర్ నడిచిన ఇప్పటికి ఎట్లుంది స్వామి? కాళ్ళు వస్తున్నాయా? నొప్పి అనేది ఉంటది స్వామి. కానీ నీ కాళ్ళకి బొగ్గులు వచ్చినాయి, నా కాళ్ళకి బొగ్గులు వచ్చినాయి. స్వామిలో చూపించినావు ఆ బొగ్గులు అంటే ఎలా ఉంటాయో? అవి వద్దు స్వామి. నేను అందరూ అదే కంటెంట్ తీస్తున్నప్పుడు అందరూ అదే చూపిస్తున్నారు స్వామి. పాదయాత్ర అంటే మనం చూపేది స్వామి. అదే మనం పాదయాత్ర ఎంచుకుంది భక్తి కోసం స్వామి. అంతే. ఆ నొప్పులు చూపించుకుంటే ఏమొస్తుంది స్వామి? నొప్పి ఉంటుందని చెప్పి తెలిసే కదా స్వామి వచ్చింది మనం దీనికి. ఇంకోటి స్వామి, ఇది డాంబర్ రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, మట్టి రోడ్ మీద నడుస్తే హాయి ఉంటుంది స్వామి. అంటే స్వామి అప్పట్లో పాదయాత్ర మన స్వామిలు గురుస్వామిలు మన స్వామిలకి ఉన్నప్పుడు డాంబర్ రోడ్స్ లేకుండే స్వామి. అప్పుడు అన్ని మట్టి రోడ్లు కాబట్టి స్వామి వాళ్ళకి పాదం పెట్టినా చల్లగా ఉంటుండే. ఇప్పుడు మనము డాంబర్ రోడ్ మీద మనం చెప్పులు లేకుండా నడుస్తే మాత్రం అంటే స్వామి చెప్పులు లేకుండా నడుస్తామని ఆ టాపిక్ వచ్చినా కూడా ఏమైతే అంటే రిస్క్ స్వామి. అది మనం రిస్క్ లో పడంటే ఎలా అంటే ఇప్పుడు డాంబర్ మీద మనం ఎలా ఉంటది మీకు అందరు తెలుసు. యాక్సిడెంట్స్ అవుతాయి, చిన్న గాజు పెంకలు అవన్నీ ఉంటాయి. ఒక్కసారి నీ కాళ్ళు గుచ్చుకుంది అనుకోండి సెప్టిక్ అనేది అవుతుంది. నువ్వు 30-41 days మనం యాత్ర పోతున్నప్పుడు ఫస్ట్ 2 days లో నీకు ఇట్లా ఇన్ఫెక్షన్ అయినా ఏమైనా అయినప్పుడు నీకు నెక్స్ట్ డే నువ్వు నడవలేవు. ఆ రిస్క్ ఉంటుందని చెప్పి మన గురుస్వామి వాళ్ళు మనకి చెప్తారు. అలా స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే కాట్రాన్ అయ్యప్ప టెంపుల్ నుంచి మాదన్నపల్లి అనే డే హాల్ట్ దగ్గరికి వచ్చాం స్వామి.
ఈ కాటేడం అయ్యప్ప టెంపుల్ నుంచి మాదనపల్లి డిస్టెన్స్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 20 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ కొంచెం చాలా కొంచెం మట్టి మట్టి ఉండేసరికి రాళ్ళు రప్పలు మట్టి ఉండే స్వామి, అందుకే కొంచెం లేట్ అయింది. మేము అక్కడ నుంచి 4:30కి స్టార్ట్ చేసే స్వామి, ఇప్పుడే అరౌండ్ 9:30కి అలా రీచ్ అయ్యాం. మా స్వాములు అందరూ వచ్చి రాగానే పక్కే వేసారు. కాసేపు రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ నుంచి కొత్తూరుకి పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లంచ్ 1 o'clock అలా భిక్ష చేసి 2 o'clockకి అలా స్టార్ట్ అయ్యి 6 వరకు కొత్తూరు రీచ్ అవ్వాలని చెప్పి మా ప్లాన్స్. మేబీ ఈరోజు కొత్తూరుకి ఏ టైం రీచ్ అవుతామో తెలియదు, కానీ ఇంకా 10 కిలోమీటర్స్ని అరౌండ్ 4 అవర్స్లో కంప్లీట్ చేద్దామని ప్లాన్. బట్ అది ఎలాగో 6 అవర్స్ అవుతుంది. 6 అవర్స్ దాకా అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. ఎలా అయినా కూడా వీ కెన్ మేనేజ్. ఓపిక ఉంది స్వామి, ఓపిక ఉంది, బలం కూడా ఉంది, కానీ కాళ్ళ నొప్పులే మరి ఘోరంగా గుంజేస్తున్నాయి. ఇదే స్వామి మొత్తం మా టోటల్ డే హాల్ట్ స్పేస్. ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. సేవలాగా వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్ని మనకి పడుకోమని చెప్పిస్తారు ఓ 2-3 అవర్స్ కోసం. ఇక్కడే భిక్ష ప్రిపేర్ చేస్తున్నారు స్వామి, ఆర్గనైజర్ స్వామి వాళ్ళు భిక్ష ప్రిపేర్ చేస్తున్నారు. భిక్ష రెడీ కాగానే పిలుస్తారు. భిక్ష ఆరగించి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి స్వామి. ఇదే స్వామి మా బ్యాకప్ వ్యాన్, మా ఇంటనే వస్తుంది. ఇక్కడే స్వామి భిక్ష ప్రిపేర్ చేసేది. ఇక్కడ ఉన్న స్వాములంతా వాళ్ళు కూడా మాతో పాదయాత్రకు వచ్చిన వాళ్ళే. సేవ చేయాలన్న ఆలోచనతోని వంట చేయడానికి ముందుకు వస్తారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి మాదనపల్లి నుంచి కొత్తూరుకి స్టార్ట్ అయినాం స్వామి. ఈరోజు సెకండ్ షిఫ్ట్ అనమాట వాకింగ్ మాది. ఈరోజు Day 2. ఎండ చాలా ఎక్కువ ఉంది స్వామి ఈరోజు అయితే. అనుకుంటున్నాం కానీ ఎండ బాగా కొట్టడం వల్ల ఈ డాంబర్ రోడ్ల నుంచి వచ్చే వేడి ఎట్లుంది స్వామి. స్వామి మస్తు పొక్కలు వచ్చినాయి అంటుండు స్వామి చిన్నం. స్వామి కూడా మస్తు ఫాస్ట్ నడుస్తుండు, కానీ నా కోసం నేను కొంచెం స్లో నడుస్తున్నా అని చెప్పి స్వామి కూడా నాతోటే. ఇంకా మా గురుస్వామి నడుస్తుండు. మా గురుస్వామి మొత్తం రేపు ఆ స్వామి గురించి మొత్తం మీకు రేపు ఆ స్వామితోనే వినిపిస్తా. మంచి 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 స్వామి మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంటది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇదే స్వామి మా పాదయాత్ర ఎంబడి వచ్చే వెహికల్, మా బ్యాకప్ వెహికల్ స్వామి. అంటే 200 మంది ఉన్నాం కాబట్టి మా దిండు శంకర్ గౌడ్ గురుస్వామి మేము 11 మంది ఎవరైతే ఉన్నామో మేము ఈ కార్లోనే ఉంటాం స్వామి. ఈ కార్ మా ఎంబడి వస్తుంది. మా స్వామి మన్న స్వామి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆల్ టు ఆల్ట్ కి మాకు వాటర్ కానీ అవన్నీ అన్న స్వామి ప్రొవైడ్ చేస్తారు. స్వామి మీతో వస్తున్నది చాలా ఆనందంగా ఉంది. మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు దిండు శంకర్ గౌడ్ అన్న స్వామికి, చందు స్వామికి, శివస్వామికి, వాళ్ళతో పడుతున్న అందరు స్వాములకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ దయ వల్ల మొదటిసారి శబరిమల యాత్ర చేయగలుగుతున్నాను. చాలా థ్యాంక్స్ స్వామి మాతో రావడం, మాకు ఇంత హెల్ప్ చేయడం. ఎందుకంటే మేము ఇట్లా నడవగలుగుతామంటే నువ్వు ఇచ్చే ఎవ్రీ పాయింట్ దగ్గర నువ్వు మాకు ఇంత సాయం చేస్తావు కాబట్టి మేము ఈ దాకా నడుస్తున్నాం. స్వామి వీడియోలో చెప్పేది ఏం లేదు కానీ స్వామి చాలా సేవ చేస్తాడు స్వామి మాకు. అంటే ఇలా పడుకునేటప్పుడు కానీ స్వామి మాకు కేబుల్స్ కానీ, ఛార్జింగ్ కేబుల్స్ పెట్టడం కానీ, వాటర్ పెట్టడం కానీ, మాకు ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్, మేము ఇక్కడ పండుకున్నప్పుడు చేపలు అన్ని స్వామి మాకు ఏం లోటు కలగకుండా స్వామి చాలా బాగా మమ్మల్ని కేర్ చేసుకున్నాడు. అన్న స్వామి మళ్ళీ ఒకసారి స్వామి శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మా గురుస్వామి స్వామి పేరు చెప్పండి స్వామి. స్వామి నా పేరు చిత్రం స్వామి, చిత్రం శ్రీనివాస్ స్వామి. చిత్రం శ్రీనివాస్ స్వామి నిన్ననే 18లో పడి కంప్లీట్ చేసుకుండు. ఈ స్వామితో నేను కాసేపు మాట్లాడే ఫుల్ ఎంజాయ్ చేసిన స్వామి.
మీకు రేపు కంప్లీట్ డే 3లో కంప్లీట్ సెకండ్ స్టేజ్ మొత్తం స్వామితోనే మాట్లాడుకుంటూ వస్తా. మీరు కంప్లీట్ ఎంజాయ్ చేస్తారు స్వామి రేపు. స్వామి శరణమేప. బాగుంది స్వామి. ఇది కాళ్ళు మాత్రం లాగేస్తున్నాయి కానీ ఒక సాటిస్ఫాక్షన్ పెయిన్. మాలలో ఏంటంటే స్వామి, మనం ఎప్పుడు ఏదో కమిటెడ్ అయ్యి చేస్తాం కాబట్టి అన్నీ చేస్తాం. లైఫ్లో మనం ఏదైనా చేయాలనుకున్నాను. ఇప్పుడు సపోజ్ నేను నార్మల్ టైంలో గుడికి వెళ్ళాను స్వామి, నేను నాకు బద్ధకంతో. కానీ మాల వేసుకున్నప్పుడు ఏందో డిఫరెంట్, నా లోపల ఇంకో మనిషి బయటకు వస్తాడు, ఎందుకో తెలియదు. నాకు మాల చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. మస్తు ఎంజాయ్ చేస్తాను నేను. ఫుడ్ సూపర్ ఉంటుంది, భజనలు కానీ పూజలు కానీ. నాకు ఎందుకో ఇది ఒక ఆర్డినరీ మ్యాన్ని దేవుణ్ణి చేసే ఒక ప్రాసెస్ లాగా అనిపిస్తుంది స్వామి. నా లైఫ్లో అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇది. అండ్ నీకు నార్మల్గా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ మాల వేసుకున్న 110% రెస్పెక్ట్ ఇస్తారు స్వామి. ఎందుకంటే నీ లోపల దేవుడు ఉంటాడు కాబట్టి. స్వామి శరణం. ఏం చేస్తున్నావు స్వామి? స్వామి కొంచెం ఇప్పుడే కూర్చున్నాం కాబట్టి కొంచెం పాస్ అనేవి గట్టి అయిపోతుంది స్వామి. నడిచి మన ఇంకా అది ఉంటుంది కదా, ఇది గట్టి అయిపోతుంది. దీన్ని కొంచెం అట్లా మసాజ్ చేసుకోవాలి. స్వామియే శరణమేప. స్వామి డే 2 కొత్తూరుకి వచ్చిన స్వామి. కానీ ఇంకా కొత్తూరు నుంచి ఇంకా లోపల 2 కిలోమీటర్స్ దూరం ఉంది గుడి. పెయిన్ వస్తుంది స్వామి, కానీ ఏదో సంథింగ్ డిఫరెంట్ చేస్తున్నా అని చెప్పి ఒక ఫీలింగ్ స్వామి. ఇంటి దగ్గర ఉన్నా కూడా స్వామి మనం ఎప్పుడు ఏ పని చేయం, కూర్చుంటాం, పండుకుంటాం, లేస్తాం, లేదా చైర్లో కూర్చుంటాం. ఒకటేసారి ఆ ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రీమ్కి వచ్చేసరికి స్వామి అయ్యప్ప చెప్తుండు స్వామి నాకు, ఎక్సర్సైజ్ చేయ స్వామి, చేయకపోతే మళ్ళీ రాలేవు, చేయి అని చెప్పి చెప్తుంది స్వామి. స్వామియే శరణమేప. ఫైనల్ రీచ్డ్ స్వామి. కొత్తూరు అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది కొత్త టెంపుల్ స్వామి, అవుతుంది టెంపుల్. ఇక్కడే స్వామి మా హాల్ట్ ఈరోజు నైట్. చలి కూడా చాలా ఎక్కువనే ఉంది స్వామి. ఇక్కడే స్వామి ఎవరి దాని ప్లేసెస్ సెట్ చేసుకోవాలి, వాళ్ళ ప్లేస్ అయిపోతుంది, ఆ టీమ్ మెంబర్స్ అక్కడ పడుకోరు స్వామి. దీని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని స్నానాలు చేసుకొని పూజ చేసుకొని స్వామి అల్పారం తినొచ్చు. తినేసి ఇక స్వామి చిన్నమయ్యప్ప పడుకోవడం స్వామి. కుదిరితే అల్పాహారం అయినాక కూడా ఒక వీడియో తీసి పెడతాను స్వామి కుదిరితే. ఎందుకంటే ఊరికి అస్సలు లేదు స్వామి, కాళ్ళు ఏమో ఇవ్వట్లేదు మాది. చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప.